ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 101 6వ వచనం. ఇక్కడ ప్రభు అంటా ఉంటాడు, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని. దేవుడికి కావలసింది నమ్మకస్తులు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషే గారిని పిలుచుకున్నాడు. మోషే గారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు ఏమని? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని. అలాగే ప్రభు యోబు గారి గురించి కూడా ఒకసారి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఎట్లాగా? అపవాదితో అంటాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడును, నీతిపరుడును, భక్తిపరుడునయుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని. ఎవరైతే మనకు నమ్మకంగా జీవిస్తారో వాళ్ళకు మనం ఏదైనా పనిని అప్పగించడానికి మనం ఇష్టపడతాం. దేవుడు కూడా అంతే. అది చిన్న పనా పెద్ద పనే కాదు, ఆ పనిలో మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా లేదా అనేది చూస్తాడు. అయితే మన హృదయాలు దేవుని ఎదురు సరి అయినదిగా ఉండినట్లు ఈ వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు మన సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘం అంతట్లో కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. తోటి విశ్వాసులతో ఉండాలి, అలాగే సేవకులతో ఉండాలి. తర్వాత సంఘం బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మన నమ్మకస్తులుగానే ఉండాలి. మన క్రియల ద్వారా ఎక్కడ కూడా దేవుని సంఘానికి కానీ, దేవుని సేవకులకు కానీ, దేవుని నామానికి కానీ ఎక్కడ కూడా అవమానము కలగకుండా చూసుకున్నట్లయితే మనం నమ్మకస్తులముగా ఉన్నట్లుగా దేవుడు గ్రహిస్తాడు. అంతేకాని మనకి ఏదైనా పని అప్పగించినప్పుడు దానిలో అననీయ సభ్యురాలు వలె మనం కొంచెం దొంగిలించి తీసుకొచ్చాం అనుకోండి, అది దేవునికి తెలియదా? అక్కడ వారు నమ్మకంగా తాము సంపాదించిన దానిలో నమ్మకంగా లేరు. కానీ మనమైతే నమ్మకంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఆమె